వేడి వేడి సగ్గుబియ్యం పకోడీ తయారు చేస్తున్నాను ఈజీ బైట్ ఛానల్ ద్వారా. సగ్గుబియ్యం 1 గంట ముందర నానబెట్టుకుని నీళ్లు తీసేసేసి ఇలా వేయాలి బౌల్లోకి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కారం, ఉప్పు ఇవన్నీ కలిపి పకోడీ వేడివేడిగా వేయాలి. సగ్గుబియ్యం వేసుకుని అందులోకి ఉల్లిపాయలు వేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సరిపడ ఉప్పు, తర్వాత కారం, శనగపిండి వేసుకోవాలి కాస్తే. ఆయిల్ అస్సలు వేయక్కర్లేదు, నీళ్ళు పోయక్కర్లా, ఓన్లీ ఇలాగే బాగుంటుంది అన్నమాట. ఆయిల్ ఎక్కువ లాగదు ఇలా కలుపుకుంటే. నీళ్ళు అస్సలు వేయాలని ఇందులోకి చూడండి, నీళ్ళు లేకుండానే ఇచ్చేస్తాం. చూసుకుని సరిపడా సాల్టు, కారం వేసుకోవాలి. తక్కువైతే ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు. కమ్మగా కావాలంటే కమ్మగా తింటారు, కారం కావాలంటే కాస్త కారం వేసుకుంటారు ఇందులోకి. ఇలా వేస్తే అది కనుక పైకి వస్తే నూనె కాగినట్టు అనమాట. పకోడీ వేసేటప్పుడు శనగపిండి వేసాను, ఇంకా బియ్యం పిండి వేస్తే 1-2-3 చెంచాలు బాగా కరకలాడుతూ వస్తాయి. పకోడీ వేయచ్చు, వడియాలు కూడా పెట్టుకోవచ్చు సగ్గుబియ్యంతో. ఇది ఒంటికి చాలా మంచిది. సగ్గుబియ్యం చలవ చేస్తుంది, శరీరానికి చలవ చేస్తుంది సగ్గుబియ్యం. వేడివేడి సగ్గుబియ్యం పకోడీ రెడీ. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా, రుచిగా ఉంటాయి. మీరు కూడా చేసుకోండి ఇంట్లో. 5 నిమిషాల్లో అయిపోతుంది పకోడీ చేయటం.